విజయరమణారావు గారు ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గురించి వారు ఛాలెంజ్ చేశారు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014లో రైతులు చెప్పిన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మీరు 4 విడతలలో రుణమాఫీ చేస్తే మీ రుణమాఫీ వడ్డీ కింద కూడా రైతులు సరిపోలే. మళ్ళీ 2018లో చెప్పిన రైతు రుణమాఫీ అని చెప్పి 2018 డిసెంబర్లో ఎన్నికలైతే 2019లో రుణమాఫీ చేస్తామని చెప్పారు మీరు. కానీ 2019లో రుణమాఫీ చేయలే. మీరు 2021-22 సంవత్సరంలో లాస్ట్ 2 ఏళ్ళు చేస్తే రైతులకు వడ్డీ సరిపోలే. మీరు ఇంతకుముందు అన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నేను, మీ రైతు రుణమాఫీ జరగలేదు, మీరు 6-7 కోట్ల కన్నా ఎక్కువ ఇయ్యలేదని చెప్పి మీరు ఎవరు చెప్తా ఉన్నారు. దగ్గర 20 నుండి 21,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు ఉంటే మీరు నా నియోజకవర్గం రండి. 70% మంది రైతుల రుణమాఫీ జరగకపోతే నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా? కేటీఆర్ నువ్వు చెప్పు. కానీ వట్టిగానే నువ్వు కొండారెడ్డి పైన పోతావా, లేకపోతే ఇక్కడికి పోతావా అక్కడికి పోతావా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వట్టిగానే మీరు ఏంటంటే అబద్ధాన్ని, ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇవాళ మీరు వాటర్ విషయంలో కూడా కాళేశ్వరం గురించి కాళేశ్వరం గురించి మీరు చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కట్టినాక మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిలో కానీ మీరు కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్లు తిరగకుండా ముచ్చటగా కూలిపోయినాయి. అంటే మీరు ఏ రకంగా మీరు మీ ప్రభుత్వం అవినీతి పాల్పడదో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మా జిల్లాలో కట్టినటువంటి ప్రాజెక్టు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి సీపా ప్రాజెక్టు కానీ, లోయర్ మాయ డ్యాం కానీ ఇవన్నీ కూడా ఆనాడు మీ అప్పర్ మాయ డ్యాం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు. కనీసం మేము కట్టినటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు కానీ వరద వస్తే ప్రాజెక్టు మీదికెళ్ళి గేట్ల మీదకెళ్ళి నీళ్లు పోయినాయి. కానీ ఎక్కడ కూడా చెక్కు చేరలేదు ప్రాజెక్టులు. ఇవాళ గేట్ల మీదకి నీళ్లు కాదు, నీళ్లు వరద రాకముందే మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి. మీరు గొప్పగా చెప్తా ఉన్నారు కాళేశ్వరం. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క నిమిషం అధ్యక్ష, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి